brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బెంగళూరులో ఎండాకాలం కాదు వానాకాలం లాగా ఉంది పరిస్థితి. అక్కడి రోడ్లపై వెహికల్స్ కంటే ఎక్కువగా నీళ్లే కనిపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం ఈ బ్రేకింగ్ న్యూస్. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి ఏపీ, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని ముంచెత్తింది కుండపోత. అరేబియా సముద్రంలో అల్పపీడనం రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 23 వరకు అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. దక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురబోతున్నాయని ఐఎండీ చెబుతోంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. రేపు బెంగళూరుని భారీ వర్షం మరోసారి కుమ్మేసింది. ఎడతెరిపి లేకుండా వర్షంతో రోడ్లు, చెరువుల్ని తలపించాయి. కొద్ది గంటల్లోనే బెంగళూరు సిటీ అతలాకుతలమైపోయింది. 4-5 రోజులుగా ప్రతి సాయంత్రము చినుకులతో పలకరించి ఆదివారం వచ్చేసరికి తీవ్రత పెంచి విరుచుకుపడ్డాడు వరుణుడు. 48 గంటలుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. కెంగేరిలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 10 ఏళ్లలో మే నెలలో ఇంతటి భారీ వర్షం ఎప్పుడూ కురవలేదు. నార్త్ ఈస్ట్ బెంగళూరు నిండా మునిగింది. కర్ణాటకలోని 23 జిల్లాల్లో ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.